ఇదేంటి భరణి పొద్దున్నే బ్యాగ్ తీసుకుని బయలుదేరుతున్నాడు. కొంప తీసి ఈ వల్లి పిల్లి నా నుంచి దూరంగా పంపిస్తుందా ఏంటి? అవును, ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. భరణి, ఏంటి చక్కగా పారిపోతుంటే వెళ్ళనీయకుండా ఆపినందుకు ఫీల్ అవుతున్నావా రాజా? గట్టిగా మాట్లాడుకో, ఇంట్లో వాళ్ళు లేస్తారు. ఎవరు లేవక ముందే నేను లేచి మీ ఇంటికొచ్చి నీ కాళ్ళకి దండం పెట్టి నా కాళ్ళకెందుకు ముక్తా? ఇవాళ నుంచి వంట నేర్చుకోవడానికి అత్తారింటికి వస్తున్నాను కదా, కాబోయే మొగుడికి మొక్కొద్దు. ఏ టిప్పు, ఎక్కువగా మాట్లాడొద్దు. చేసిందంతా చేసి నన్నే నోర్మేయమంటావా? నా ప్రేమ కథలో విలన్వి నువ్వేనే వల్లిపిల్లి. గుట్టు చప్పుడు కాకుండా బట్టలు సర్దేసి నా కుంకుమర్ణని ఊరు దాటించాలనుకున్నావా? ఏ మెంటల్, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వా? నువ్వెలాగో సిటీకి పోవు, మా అన్నని కూడా పోనివ్వా? పోతే ఎప్పుడొస్తాడు? రేపా, ఎల్లుండా, వారమా, నెల? చెప్పు, ఎప్పుడొస్తాడు? నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వస్తాడు. నా మొగుడు సిటీలో ఉంటే నేనెవరిని పెళ్లి చేసుకోవాలి? చెప్పు వల్లి. త్రిపుర, ఒక పక్క చలి, ఇంకో పక్క నువ్వు ఎదురయ్యేవన్న భయం. నంబి మామ లేచాడంటే నా అంతు చూస్తాడు. నువ్వు ముందు వెళ్ళిపో. నేను వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావా? ఆమా, నువ్వు ఆమా అంటావు, భరణి మామ అంటాడు. నా ప్రేమతో ఆడుకుంటున్నారా? ప్రేమ 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 ఏంటి నీ ప్రేమ? ఇదా బెదిరించడం, భయపెట్టడం, ఇదే నా ప్రేమంటే? ప్రేమలో పడితేనే తెలుస్తుంది, అది అనుభవిస్తేనే అర్థం అవుతుంది. పరువుగల కుటుంబం ఇది. నీ వల్ల ఎవరు తల ఉంచకూడదు టిప్పు. నువ్వు తల దించుకుని తాళి కట్టించుకోవాలి. భరణి తాళి కడతాడంటే చెప్పు, ఇప్పుడంటే ఇప్పుడే తల వంచుకుంటాను. కడతాడా? అయ్యో, ఎవరైనా చూస్తే మా సవాల్ లేస్తాయి. నీ ప్రేమ మా ప్రాణాలు తీసేలా ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినప్పుడు రిస్క్ తప్పదు, తెగించాల్సిందే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.